నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గీతలో కృష్ణ భగవానుడు కొన్ని కొన్ని విషయాలు చెప్పటం జరిగింది. అవి పెద్దవాళ్ళ మాటల ద్వారా మేము వింటూ ఉంటాము. ఎప్పుడో ఏదో పరిస్థితిలో ఈ విషయం విన్నాను నేను. అంటే ధర్మం క్షీణిస్తున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు ధర్మ రక్షణ కోసము అని చెప్పంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎన్నెన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి. చూస్తే అనిపిస్తుంది ఇంతకన్నా అధర్మం ఇంకోటి ఉంటుందా? ధర్మం క్షీణించటము అనంటే ఇదే కదా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మరి భగవంతుడు ఎలా వచ్చాడు? ఎక్కడొచ్చాడు? వస్తే నిజంగా ఇవన్నీ ఇక్కడితో ఆగిపోవాలి కదా! అనే ఒక సందేహం కూడా వస్తుంది. అసలు ఏంటి దీని గురించి ఒక మంచి వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మా. భగవద్గీతలో స్వయంగా భగవానుడు చెప్పినటువంటిది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదొకటి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు ఆయన. నన్ను నేను సృష్టించుకుంటాను అంటే ఆయన ఒక శరీరాన్ని సృష్టించుకుని అందులో ప్రవేశిస్తాడు. ఇది భగవంతుడు రావడం అంటే ఏ రూపంలో అయినా రావచ్చు, ఏ రూపంలోనైనా వస్తాడండి. మనిషి రూపంలోనే వస్తాడని కూడా లేదు. మనం దశావతారాలు మీరు చూసుకుంటే చేప రూపంలో వచ్చాడు ఒకసారి, వరాహ రూపంలో వచ్చాడు ఒకసారి, తాబేల రూపంలో వచ్చాడు ఒకసారి, సగం సింహము సగం మనిషి. ఆ తర్వాత చూస్తే పరశురాముడు, రాముడు, కృష్ణుడు, ఇప్పుడు కల్కి అవతారం ఇంకా మిగిలి ఉన్నది. ఇవి మనం మౌలికంగా చెప్పుకునే అవతారాలు అయినప్పటికీ ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. మీరు కలియుగంలోనే మీరు తీసుకున్నారనుకోండి, శంకర భగవత్పాదాచార్యుల రూపంలో కూడా పరమేశ్వరుడు అవతరించాడు. ఆయన కూడా తదాత్మానం సృజామ్యహంలో భాగమే. ఎప్పుడు అవతరించాడు? సనాతన ధర్మానికి విపరీతమైనటువంటి గ్లాని ఏర్పడినటువంటి సందర్భంలో పాషండ మతాలను మళ్ళీ ఆయన, అప్పుడు ఉన్నటువంటి పాషండ మతాలు, వాటిని ఖండించి మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపన చేయడం కోసం శంకరుల రూపంలో అవతరించాడు భగవంతుడు. ఆయన సనాతన ధర్మాన్ని స్థాపన చేశారు. స్థాపన చేసిన తర్వాత మీరు చూసుకుంటే ఆ శంకర పీఠాల పరంపరలోనే బోల్డు మంది ఆచార్యులు మీకు సాక్షాత్తుగా భగవంతుడు ఆచార్యుల రూపంలో అవతరించాడు. మీరు చూసుకుంటే కంచి పరమాచార్య అలాంటి వారే 100 సంవత్సరాలు జీవించినటువంటి, 3 సార్లు దేశమంతా పాదయాత్ర చేసినటువంటి సాక్షాత్తు భగవంతుడు అవతారం. ఇంకా మనకు మహాపురుషులు చాలా మంది ఉంటారు, అవధూతులు బోల్డు మంది ఉంటారు. వీళ్ళంతా కూడా భగవంతుడి అంశలే. మనం పురాణాల్లో చదివినట్లు కేవలం ఫలానా ఇలాగే వస్తాడని మనం భావించలేము. ఏదో ఒక రూపంలో వచ్చేస్తాడు. ఒక 100 మందిని ఉద్ధరించి వెళ్ళిపోతాడు, ఆయన భగవంతుడే. ఇప్పుడు ఒక తల్లి బిడ్డను ఉద్ధరిస్తుంది, ఆ తల్లి భగవత్ స్వరూపం. ఒక తండ్రి బిడ్డను రక్షిస్తాడు, భగవత్ స్వరూపం. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడైనా ఏ రూపంలోనైనా వస్తాడో రావచ్చు. నేటి రోజుల్లో మీరు అన్నట్లుగా అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ మనం చూస్తాం. ఇవి చూస్తున్నప్పుడు భగవంతుడు రావటం లేదేమిటి అని అన్నప్పుడు మీరు రామాయణంలో చూసుకుంటే ఒక ఆవిడ వేదవతి అని ఒక ఆవిడ ఉంటుంది. ఆ వేదవతి అనే ఒక అమ్మాయిని ఋషి ఆశ్రమం దగ్గర ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ అమ్మాయిని రావణాసురుడు అత్యాచారం చేయబోతాడు. అప్పుడు భగవంతుడు రాలేదు. ఆ వేదవతి రావణాసురుణ్ణి శపించేసి అగ్నిలో దూకేస్తుంది. ఆ తరువాత చాలా కాలానికి రాముడు వస్తాడు. అంటే ఒక సమయం ఉంటుంది, భగవంతుడు ఎంపిక చేసుకున్న సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయానికే భగవంతుడు వస్తాడు. ఆ లోపల జరుగుతూ ఉంటాయి, పాపం పండుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే మహావిష్ణు అవతారం కలియుగంలో కల్కి అవతారం ఉన్నది. కానీ అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఆచార్యుల రూపంలో, గురువుల రూపంలో, సద్గురువుల రూపంలో భగవంతుడు వస్తూనే ఉంటాడు. మనం గుర్తిస్తాము, గుర్తించకపోతాము. చాలా మంది ఉంటారు మహాపురుషులు, అంటే వేల మంది నమస్కరిస్తూ ఉంటారు. వాళ్ళ ఉపదేశాల ద్వారా, వాళ్ళ యొక్క మాట ద్వారా, వాళ్ళ యొక్క చేతల ద్వారా సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు, దేశాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి అవతారాలు నేను అనుకోవడం ప్రతి శతాబ్దానికి ఒక దైవ అవతారం ఎక్కడో చోట మనకు కనిపిస్తూనే ఉంటుందండి. మనం గుర్తించాలి. అంటే మంచి మాటలు చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రూపంలో మీరు అన్నట్టుగా వచ్చి ఉంటారేమో, కానీ మనం లెక్క చేయట్లేదేమో. అంతే అవన్నీ. ఇప్పుడు మనం భగవంతుడిని పూజించే వాళ్ళం అయితే ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మనకు భగవంతుడే నేరుగా వచ్చి మనకే సహాయం చేయడు, అలా చేయనక్కర్లే.
కానీ ఎవరో ఒకరి రూపంలో భగవంతుడు వచ్చి ఖచ్చితంగా చెబుతాడు. ఆ మాట మనం విని చేసేస్తాం. ఆయనే భగవంతుడు. అది మనం బాగా ఆలోచిస్తేనే కానీ మనకు అర్థం కాదు. మనుష్యుల రూపంలోనే భగవంతుడు వస్తాడు. వచ్చి మనకు చేయవలసిన సహాయం చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో, అంటే ప్రతి భక్తుడి జీవితంలోనూ కూడా ఇది అనుభవ సిద్ధమేనండి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్లుగా అయితే మనుషుల విషయంలో అయితే ఈ అఘాయిత్యాలు, అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అంటే స్వామి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు. ఎంత జరుగుతాయో జరగనివ్వు, కానీ దానికి సమయం ఉంది అన్నట్లుగా. అంటే వాళ్ళని శిక్షించే సమయంలో పోలీస్ రూపంలో కూడా వస్తాడేమో. అంటే చెప్పలేం మనం. లేదా అప్పటికే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి పని చేసేసి కూడా వెళ్ళిపోయి ఉంటాడు. మరి ఇప్పుడు ఆయనకు సంబంధించిన దేవాలయాల పైన కూడా దాడులు ఎన్నెన్నో చూసాము, ధ్వంసాలు చూసాము. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచి చూస్తూ వస్తున్నాం. అలాంటి సమయంలో కూడా ఆయన వచ్చి ఆపిన దాఖలాలు ఏమైనా అంటే ఉంటాయా? ఆయన ఆలయాన్ని ఎవరైనా ముట్టుకున్నప్పుడు ఆయన ఏం పట్టించుకోడు. ఎందుకంటే ఆలయాన్ని కట్టుకున్నది మనిషి, అంతేకాని భగవంతుడు కాదు. కానీ నిజమైనటువంటి దైవ భక్తుడిని ముట్టుకున్నప్పుడు భగవంతుడు వస్తాడు ఖచ్చితంగా. నిజమైనటువంటి దైవ భక్తులు ఉంటారు బోళ్ళు మంది. వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు భగవంతుడు వస్తాడు, వస్తూనే ఉన్నాడు కూడా. కానీ ఆలయాల మీద దాడి అనేది మనిషి కట్టుకున్నటువంటి ఆలయం, రక్షించుకునే బాధ్యత కూడా మనిషిదే. అందువల్ల ఆలయాల మీద దాడి చేస్తే భగవంతుడు వస్తాడా అనేటటువంటిది, మనకు ఆలయాలు ముఖ్యమే కానీ హిందూ ధర్మం అంటే ఆలయాలు మాత్రమే కాదు, దృష్టిలో పెట్టుకోండి. మనం ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని, సత్యాన్ని అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాశీ క్షేత్రం ఉన్నది. కాశీ క్షేత్రంలో విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది. అప్పుడెప్పుడో ఒకసారి ఔరంగజేబు ఆ జ్యోతిర్లింగ ఆలయాన్ని ధ్వంసం చేశాడు, శివలింగాన్ని తీసుకెళ్లి బావిలో పడేశాడు. అయోధ్యలో కూడా రామమందిరాన్ని కూల్చారు, బాపిరి మసీదుని కట్టారు. సోమనాథ జ్యోతిర్లింగ ఆలయాన్ని కూల్చారు, మళ్ళీ ఇప్పుడు ఆలయం వచ్చింది అనుకోండి. కానీ ఇక్కడంతా కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన, ముఖ్యంగా కాశీని తీసుకుంటే, అయోధ్యని తీసుకున్నా కూడా ఈ ఆలయం కూలిస్తే మరొక ఆలయం వస్తుంది అంతే. మీకు కాశీ అనేది క్షేత్రం ముఖ్యం, పంచక్రోశ నగరి అంటాం. 5 క్రోశముల దూరంలో ఉన్నటువంటి కాశీ నగరం అంతా కూడా శివస్వరూపం. నువ్వు కాశీ భూమి మీద కట్టినటువంటి ఆలయాన్ని కూల్చగలవు, కానీ కాశీ నగరాన్ని ఏం చేయగలవు? నువ్వు నిలబడ్డ భూమిని ఎవడైనా ధ్వంసం చేసుకుంటాడా? అసలు చేసుకోగలడా? కాశీ నగరము అలాగే ఉంది, గంగా నది అలాగే ఉంది. ఈ రెండింటిని ఎవరైనా ఏమైనా చేయగలిగారా? కావున సనాతన ధర్మం అంటే క్షేత్రం రూపంలో ఉంటుంది, నది రూపంలో ఉంటుంది, పంచభూతాల రూపంలో ఉంటుంది. మేము రావి చెట్టును పూజిస్తాం. నువ్వు హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే భూమి మీద రావి చెట్టు అనేది లేకుండా చేయగలవా? మేము గోవును పూజిస్తాం. నువ్వు భూమి మీద గోవు అనే దాన్ని లేకుండా చేయగలవా? అన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ కోట్లాది గోవులు ఉన్నాయి. ఏమండి? అదే విధంగా మర్రి చెట్టును పూజిస్తాం. అసలు మర్రి చెట్టు అనేది లేకుండా చేయగలవా? అదే విధంగా మోదుగ చెట్టు, తల్లిని పూజిస్తాం, గురువును పూజిస్తాం. హిందువు పూజించనేది దేనిని? హిందువు అంతటా కూడా భగవంతుడిని చూస్తాడు, నదిని పూజిస్తాడు. ఇప్పుడు ఔరంగజేబు లాంటి వాడు కాశీ హిందువులకు క్షేత్రం అని కాశీని ఏం చేయగలడు? అంటే కాశీలో ఉన్నటువంటి కట్టడాలు ధ్వంసం చేయగలడు, కానీ కాశీ భూమిని ఏం చేయగలడు? అసలు ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా? లేదు. గంగా నదిని ఏం చేయగలడు? గంగా నదిని ఏమైనా చేస్తే ఆ రోజుల్లో వాళ్లే దాహంతో చచ్చిపోతారు. కావున కాశీ అలాగే ఉంది, గంగా అలాగే ఉంది. ఆ ఆలయం కాకపోతే మరింత భవ్యమైనటువంటి ఆలయం హిందువులు కట్టుకుంటారు, అయోధ్యలో కట్టుకున్నట్టు. ఇప్పుడు అంతే, అయోధ్య కూడా అంతే. సప్తమోక్షపురాల్లో అయోధ్య ఒకటి. మీరు మందిరాన్ని కూల్చి మసీదుని కట్టచ్చు గాక, కానీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ మాకు అయోధ్య అనే భూమి ఉంటే చాలు. అంతే అంతే. ఎప్పటికైనా ఒక మహానుభావుడు వస్తాడు, మన మోడీ గారి లాగా ఒక ఆలయాన్ని కడతారు, వెళతారు. అంతే. యోగి ఆదిత్యనాథ్ గారి లాగా వాళ్ళిద్దరూ ఉండబట్టి అద్భుతమైనటువంటి రామ మందిరం అనేది ఎక్కడ కట్టడం సాధ్యపడింది. నేను మొన్ననే వెళ్ళి, భగవంతుడే ఈ కార్యం కోసం తప్పకుండానండి, చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. నేను ఈ మధ్యన ఒకసారి అయోధ్య వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నాకు ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిందంటే, 2010లో నేను అయోధ్య రామాలయానికి వెళ్ళాను. అంటే దాదాపుగా 15 సంవత్సరాలకు పూర్వం. అప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. రామ మందిరం కోర్టులో తీర్పు 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది, మళ్ళీ మొన్నటి వరకు అది లాగారు.
అయితే అప్పుడు వెళ్ళినప్పుడు అయోధ్య అనేటటువంటి ఊరు ఒక పాడుబడ్డ నగరం లాగా ఉందండి. ఒక పాడుబడిన నగరం లాగానే ఉంది. ఆటో వాళ్ళు ఉన్నారు, పని లేదు. ఇప్పుడు ఆటో ఎక్కేవాళ్ళు లేడు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు. చిన్న చిన్న షాపులు ఉన్నాయి, ఎవడు కొనేవాళ్ళు లేడు. అసలు ఊరిలో అభివృద్ధి అనేది లేదు, కళ లేదు, చైతన్యం లేదు, ఏమీ లేదు. ఎక్కడో టెంట్ కింద సీతారాముల విగ్రహాలు ఉండేవి. ఆ విగ్రహాలని దర్శించడానికి కూడా 100 రూల్స్, 100 చెక్కింగ్స్, చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఏదో మంత్రకాళి అని మంత్రం వేసినట్లుగా మొన్న వెళ్ళినప్పుడు చూస్తే అయోధ్య మహానగరం అయిపోయింది. జనమే జనం, ఒక్క ఆటో వాడు ఖాళీ లేడు. మొత్తం ఆటోలు కిక్కిరిసిపోతూ ఉన్నాయి, మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు. నేను వెళ్ళింది అన్ సీజన్, వేల మంది జనం అప్పుడే ఉన్నారు. 5-6 డిగ్రీల చలి ఉంది. అన్ సీజన్ లో 5-6 డిగ్రీల చలిలో, తీవ్రమైన చలి, చాలా చలి ఉందండి. అలాంటి చలిలో కూడా జనం వేలల్లో వచ్చేస్తున్నారు. ఆటోలు ఖాళీ లేవు, ఎయిర్పోర్ట్లు ఖాళీ లేవు. ఎయిర్పోర్ట్ అయోధ్యకే ఉంది, ఎయిర్పోర్ట్ వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఖాళీ లేదు. అదే విధంగా మీరు చూసుకుంటే రైల్వే స్టేషన్ ఖాళీ లేదు, బస్సులు ఖాళీ లేవు, క్యాబులు ఖాళీ లేవు. అయోధ్య నగరం అంతా చాలా బిజీగా ఉంది, వేలాది మంది జనం. మొత్తం రెస్టారెంట్లు, హోటళ్ళు, కొట్లు, షాపులు మొత్తం జనమే. ఏ చిన్న వ్యాపారం చేసుకున్నా కూడా వాళ్ళకి అద్భుతంగా లాభాలు వచ్చేసేటటువంటి పరిస్థితి. కేవలం టీ అమ్ముకుంటే చాలు, అంతేనండి. కేవలం టీ అమ్ముకోండి అంటే మీరని కాదు, సహజంగా టీ అమ్ముకుంటే చాలు, వాడికి ఇంకా హాయిగా జీవితం అయిపోతుంది. అలాగ అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంది. ఆలయం ఏమో అద్భుతంగా కడుతూ ఉన్నారు. ప్రధాన ఆలయం పూర్తయింది దాదాపుగాను. చుట్టుపక్కల ప్రాకారాలు అవి ఇవి అన్నీ కలిపి చాలా అద్భుతంగా 60 ఎకరాల్లో కడుతున్నట్టున్నారు. ఆలయం చాలా పెద్దది, ఇంకొక 4-5 సంవత్సరాలు పడుతుంది ఇంకా. ఇప్పుడు అయోధ్యను చూస్తే ఎంతో అద్భుతంగా, నిజంగా ఆయన మోడీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కారణ జన్ములు అని నాకు అనిపించింది అవాళ. అలా మనం చూసుకున్నప్పుడు భగవంతుడు ఈ విధంగా ఎవరి రూపంలో వస్తాడో తెలియదు, ఎవరి రూపంలోనైనా రావచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ పని ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మసీదుని కట్టి ఉండొచ్చుగాక, కానీ అయోధ్య అనే క్షేత్రం ఎవరేం చేయగలరు? 500 ఏళ్ల తర్వాత అయినా మళ్ళీ అక్కడ అదే స్థలంలో రామాలయం వచ్చిందా లేదా? కావున సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని అంటే ఆలయాలను కూలుస్తాము, విగ్రహాలను కూలుస్తాము అని అంటే కుదరదండి. సనాతన ధర్మం అనేది ఆత్మవాదాన్ని నమ్ముతుంది. ఆత్మ అనంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపః నశోషయితి మారుతః అనంటే ఈ యొక్క ఆత్మను అస్త్రశస్త్రాలేవి కూడా భేదించలేవు. అగ్ని కాల్చలేదు, అదేవిధంగా నీరు తడపలేదు, గాలి ఎగరగొట్టలేదు ఈ యొక్క ఆత్మని అని చెప్పేసి. సనాతన ధర్మం కూడా అంతే. ఏదో తాత్కాలికంగా మీరు విజయం సాధించినట్లుగా భావిస్తారు, 1000 ఏళ్ల మొఘల్ రాజుల పాలనలోనే సాధ్యం కాలేదు. కావున సనాతన ధర్మం అనేది ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా ఉద్ధరింపబడుతూ ఉంటుంది, ఎవరో ఒకరి రూపంలో ఉద్ధరింపబడుతూ ఉంటుంది. భగవంతుడు ఎవరిని ఎంచుకుంటాడో తెలియదు. అదేమిటండి మీరు ఫలానా వాళ్ళని భగవదంశ అంటున్నారంటే కాదు, మీరు భగవదంశే, నేను భగవదంశే. అందులో కాస్త ఎక్కువ విశిష్టత అనేది ఉంటుంది. భగవంతుడు అవతరిస్తూనే ఉన్నాడు, గుర్తించవలసింది మనమే అని నా అభిప్రాయం. అంతే, గుర్తించకుండా మూర్ఖంగా ముందుకెళ్తూ ఉంటాం. అదంతా పక్కన పెట్టి ఏ మంచి పని ఎవరి ద్వారా జరిగినా దాన్ని ఒప్పుకోవడం అంతే. అదే అంటాడు భగవద్గీతలో ఆయన 10వ అధ్యాయంలో చివరి శ్లోకం, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక క్లాస్ ఫస్ట్ అండి, వాడు క్లాస్ ఫస్ట్ ఉత్తనే రాడు, వాడు ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటాడు, లేకపోతే షార్ప్ అయి ఉంటాడు, వాళ్ళలో ఏదో ఒక రకమైనటువంటి స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషలే నేనన్నాడు భగవంతుడు. యద్యద్ విభూతి మత్సత్వం, ఎక్కడెక్కడైతే నీకు చైతన్యం గట్టిగా కనిపిస్తుందో అదే నేనయ్యా. ఇంకా నా అడ్రస్ ఎంతకు మించి నేనేం చెప్తాను? 100 ఆవులు ఉన్నాయి, 100 ఆవుల్లో ఒక ఆవు అత్యంత ఉత్సాహంగా ఎక్కువ పాలిస్తూ అత్యంత చైతన్యంగా మంచి ఇదిగా ఉంటుంది, అదే సాక్షాత్తు భగవత్ స్వరూపం. 100 మంది రాజకీయ నాయకుల్లో ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా అద్భుతంగా చైతన్యవంతంగా ముందుకొచ్చి 75 ఏళ్లగా భారతదేశం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల్ని పరిహరించి కాశ్మీర్లో
370 కొట్టేయడం కావచ్చు, అయోధ్య రామాలయం కావచ్చు, ఉమ్, ఇలాంటి వాటిలో గట్టి నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ఉద్ధరించాడు అంటే ఆయన రూపంలోనే భగవంతుడు. అంతే. అంటే ఏదైతే అసాధ్యము ఇంకా ఇది సాధ్యం కాదు అన్నది సాధ్యం అవుతుందో ఆ రూపంలో భగవంతుడే ఆ ఉన్నాడు. రూపంలో భగవంతుడు ఉన్నట్టే లెక్క. ఎంత ఉమ్, అద్భుతంగా ఉంటుంది భగవద్గీతలో ఆయన కృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ అంటాడు. ఉమ్, యాదవుల్లో నేనే దేవుణ్ణి, ఆ, పాండవుల్లో నువ్వే దేవుడు అయ్యా అని. అంతే. అంటే ఆ యొక్క సమూహంలో ఏదైతే స్పెషలో అదే భగవంతుడు. ఉమ్, అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకాలం ఎవరు చేయలేదు కదా చేయలేదు. ఈ పనులు. అవును. మా చిన్నప్పటి నుంచి నాకేమీ పెద్ద వయస్సు కాదు, అయినప్పటికీ కూడా ఉమ్, నా చిన్న వయస్సు నుండి చూస్తే కనుక రామ మందిరం ఎవడు కట్టలేడు, కట్టలేదు. అది ఎప్పటికీ తేలదు. అవును. కాశ్మీరు 370 ఆర్టికల్ ఎవడు దాన్ని కొట్టివేయలేడు. ఇలాగ రకరకాలుగా వాదనలు మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, కానీ అవన్నీ సాధ్యమయ్యాయా లేవా? అయ్యాయి. అవి భగవంతుడే చేస్తాడు. అవును. రావణాసురుడి కాలంలో కూడా అంతే. ఆ. రావణాసురుడిని ఎవడైనా ఒకడు వచ్చి సంహరించగలడా అని నాటి రోజుల్లో ఉండేవి చర్చలు. ఉమ్, మరి రావణుడు వచ్చి సంహరించలేదా? అవును. ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా ఉమ్, అద్భుతమైనటువంటి ఒక స్పెషల్ ఫామ్లో వస్తాడు. వస్తాడు. వచ్చి జరగవలసినటువంటి కార్యక్రమాన్ని ఆయన చక్కబెట్టి వెళతాడు అన్నమాట. అద్భుతమైన వివరణ గురువుగారు. అయితే గురువుగారు మనకి ఇప్పుడు రాబోతున్నది సంక్రాంతి పండగ. కొన్ని పండుగలు ఒక్క రోజునే జరుపుకుంటూ ఉంటాం, కొన్ని పండుగలు 2-3 రోజుల పాటు కూడా విశేషంగా జరుపుకుంటాం. అలా చూస్తే ఈ సంక్రాంతి కూడా మనము భోగి అని, కనుమ అని, సంక్రాంతి అని ఇలా 3 రోజులు జరుపుకునే పండగ. కానీ ఒక సందేహం అండి, ఈ పండగ అన్ని ప్రాంతాల వాళ్ళు జరుపుకున్నప్పటికీ ఎక్కువగా ఆంధ్రాలో మంచిగా విశేషంగా జరుపుకుంటారు, తెలంగాణలో దసరా జరుపుకుంటారు. కొంతమంది అంటారు ఇది ప్రాంతీయ పండగ అని. మరి ప్రాంతీయ పండగ అయితే ఇక్కడ ఆ కొద్ది మంది అయినా జరుపుకోకూడదు కదా, అసలు ఇది ప్రాంతీయ పండగ నిజంగా మన శాస్త్రంలో ఉందా, అసలు ఎందుకు ఈ పండగ జరుపుకోవాలి, దాని గురించి వివరించండి. చాలా మంచి ప్రశ్న అండి. సంక్రాంతిని మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద పండుగ అని అంటారు. అవునండి. తమిళం వాళ్ళేమో పొంగల్ అని చెప్పేసి వాళ్ళు పిలుచుకుంటారు. ఉమ్, అలాగే కేరళ వాళ్ళు కూడా పొంగల్ అంటారు. ఉమ్, ఉత్తరాదిలో కూడా మీరు చూస్తే సంక్రాంతి, సంక్రమణ్ అని చెప్పేసి వేరే వేరే పేర్లు ఉన్నాయి. ఉమ్, మొత్తం మీద మనం చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా హిందువులందరూ జరుపుకునే పండుగగా మనకు కనిపిస్తూ ఉన్నది. అందరూ జరుపుకునే పండగ. సంక్రాంతి అనంటే అసలు ఏమిటి? సంక్రమణము అని అర్థం. ఉమ్, ఎవరి సంక్రమణం అనంటే సూర్యుడు. సూర్యుడు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రాశి నుండి ఇంకో రాశికి మారుతూ ఉంటాడండి. మొత్తం సంవత్సరంలో 12 మాసాలు. ఒక్కొక్క మాసాన్ని మనం తీసుకుంటే కనుక ఒక మాసం మేషంలో ఉంటాడు, సరిగ్గా 30 రోజులు ఉంటాడు. ఆహా. మళ్ళీ తర్వాత వృషభంలోకి వస్తాడు, 30 రోజులు. ఉమ్, ఈ విధంగా 12 మాసాలు, 12 రాశులు. ఉమ్, అతను ఉన్న రాశిని వదిలిపెట్టి కొత్త రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజును సంక్రమణము అని అంటారు. ఓ, దానికే సంక్రాంతి అని పేరు. సంక్రమణం అన్నా సంక్రాంతి అన్నా ఒకటే. అంటే ప్రతి నెల సంక్రమణం అయితే జరుగుతుంది, ఉంటుందండి. కానీ మరి ఎందుకు విశేషంగా ఈ అదే సంక్రమణం? ఇప్పుడు చెప్పబోతున్నారన్నమాట అండి. ఉమ్, మీకు 12 మాసాల్లో 12 సంక్రాంతులు ఉంటాయి. ఆ. మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, ఈ విధంగా 12 సంక్రాంతులు ఉంటాయి. ఉమ్, శాస్త్రంలో మీరు చూసుకుంటే మీకు ధర్మశాస్త్రాలు ఏం చెబుతూ ఉన్నాయి అంటే కనుక ఈ 12 సంక్రాంతుల్లోనూ కూడా ఉమ్, శ్రేష్టమైనటువంటివి 2 సంక్రాంతులు. ఆహా. ఒకటి కర్కాటక సంక్రాంతి, మనకు జూలై మాసంలో వస్తుంది, ఓకే. కర్కాటక సంక్రమణం అంటాం మనం. ఉమ్, రెండవది మకర సంక్రాంతి. ఇప్పుడు మనం చేసుకుంటున్నది మకర సంక్రాంతి. ఉమ్, 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 అంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు. ధనుస్సు రాశి నుండి ఆ. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజే ఉమ్, మకర సంక్రాంతి అని మనం చేస్తాం అన్నమాట. అవునండి. అదే విధంగా మేష సంక్రమణం మీరు చూసుకున్నారనుకోండి, ఉమ్, వాళ్లకు ఉగాది. సౌరమానాన్ని పాటించేటటువంటి కేరళ, తమిళనాడు, అలాగే ఇతర చాలా రాష్ట్రాల్లో సౌర కాలమానం ఉంటుంది, సౌర సంవత్సరం. ఆహా. వాళ్లకు మేష సంక్రమణం, వాళ్లకు ఉగాది. ఓకే, ఓకే, ఓకే. ఆ విధంగా మొత్తం 12 సంక్రాంతులకు 12 విశిష్టతలు ఉండగా మేష సంక్రమణము, మకర సంక్రమణం ఈ 2 మాత్రం ముఖ్యంగా పండుగలుగా మనం చేసుకుంటాం. ఉమ్, కర్కాటక సంక్రమణాన్నేమో కొంచెం పుణ్యాన్నిచ్చే పర్వదినంగా, అంటే సాధారణ పర్వదినంగా మనం చేసుకుంటామండి. ఉమ్, మనం ముఖ్యంగా మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని మనం చేస్తామండి. ఆ. ఈ యొక్క మకర సంక్రాంతి నాడు మరొక విశేషం ఏమిటి అని అంటే కనుక సూర్యుడు యొక్క ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉమ్, ఉత్తరాయణ పుణ్యకాలం. అవునండి. అంటే ఆయన దక్షిణం నుండి ఉత్తరానికి ఆయన
పయనిస్తాడు. ఉమ్, అదేమిటండి సూర్యుడు పయనిస్తాడా అని అంటే కనుక చాలా సుస్పష్టంగా ఆ, మీ ఇంటి బయట ఏదైనా ఒక బాల్కనీ లాంటిది ఉంటే కనుక మీకు రోజు సూర్యోదయం మీకు కనిపించేటటువంటి ప్రదేశం అయితే ఉమ్, అక్కడ మీకు ఏవో చెట్లు బిల్డింగులు ఏవో ఉంటాయి. ఉమ్, మీరు ప్రతిరోజు కూడా సూర్యోదయం జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్ని మీరు మార్కు చేసుకుంటూ వెళ్ళండి. ఉమ్, చేసుకుంటూ వెళితే మీకు దక్షిణాయనం అయితే కనుక మీకు ఇటు నుంచి ఇలా వచ్చేసి ఉంటాడు. ఓ, ఉత్తరాయణం అయితే కనుక ఇటు నుంచి ఇలాగా వచ్చేసి ఉంటాడు. ఇది అందరికీ కూడా అనుభవ సిద్ధం, ఊరికే నోట మాట కాదు. గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆయన ఎవరో పెద్ద ఫోటోగ్రాఫర్ ఒక ఆయన ఆ, ఈ ఉత్తరాయణ దక్షిణాయనాలని ఆయన చిత్రీకరించాలనుకున్నాడు. ఉమ్, అనుకుని మొత్తం 360 రోజుల్లోనూ కూడా 180 రోజులు 180 క్లిప్స్, ఆహాహా, మళ్ళీ 180 రోజులు మళ్ళీ 180 క్లిప్స్ తీశాడు ఆయన. ఉమ్, మొత్తం ఉమ్. రోజు తీసుకుంటూ వెళ్ళాడు ఉత్తరాయణంలో దక్షిణాయనంలో. మొత్తం అండి. ఆ. రోజుకు ఒక క్లిప్ ఎక్కడ సూర్యుడు ఉదయించాడు అని అలా తీసుకుంటూ వెళితే మీకు చక్కగా నీట్గా ఇలా ఉంటాయి అన్నమాట. ఓ, మళ్ళీ మీకు ఇలా ఉంటాయి. ఆహాహా, అంటే ఆ యొక్క ఉత్తరాయణ దక్షిణాయనాలు అనేవి సత్యములు. ఉమ్, సూర్యుడు మేషం నుండి కర్కాటకం వరకు ఆయన సూర్యుడు మకరం నుండి కర్కాటకం వరకు పయనించేటటువంటి 6 మాసాలు కూడా ఉత్తరాయణము అని చెప్పబడుతుందండి. ఉమ్, కర్కాటకం నుండి మకరానికి పయనించేటటువంటి 6 మాసాలు కూడా దక్షిణాయనము అని చెప్పబడుతుంది. ప్రస్తుతం ఏమిటంటే మకర సంక్రమణంతో పాటుగా ఉత్తరాయణ ప్రారంభం కూడా, ఆహా, దానికి పుణ్యకాలము అని ఉంటుంది. ఉమ్, ఆ పుణ్యకాలంలో ముఖ్యంగా సంక్రాంతి నాడు స్నానం, దానం, ఉపవాసం, ఉమ్, అలాగే సూర్య పూజ చేయడం కూడా సాంప్రదాయం ఉంది. ఈ 4 ముఖ్యంగా సంక్రాంతి నాడు చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా దానం దృష్టిలో పెట్టుకోండి. ఆ, కొంతమంది పితృదేవతల కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు చూసారు, తండ్రి ఆ. లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు. అవును. సంక్రాంతి నాడు ఆ పెద్దవాళ్ల పేరు మీద శ్రాద్ధం చేయడం కూడా సాంప్రదాయం ఉంది, చాలా విశేషం. ఓహో, అందుకే చాలా మంది అందరూ శ్రాద్ధం మొత్తం కార్యక్రమం చేయలేరు కాబట్టి ఉమ్, చనిపోయినటువంటి పెద్దవాళ్ల పేరు మీద స్వయం పాకము అని చెప్పేసి పొత్తర్లు అంటారు. మీరు పల్లెటూళ్ళలో చూస్తే పొత్తర్లు ఇచ్చుకోవడం అంటారు. ఉమ్, 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 అంటే ఒక బ్రాహ్మణుడిని పిలుచుకుని వంట చేసుకునే సామగ్రి అంతా ఇచ్చేస్తారు దానంగా. ఉమ్, బియ్యము, కూరలు, అప్పడాలు, పప్పు, ఉప్పు అన్ని ఇస్తారు, చింతపండు అన్ని ఇస్తారు. ఆహాహా, దానికి స్వయం పాకము అని పేరు. అది సంక్రాంతి నాడు ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఉమ్, చనిపోయినటువంటి పెద్దవాళ్ల పేర్ల మీద ఇస్తారు. ఓకే. అది శ్రాద్ధంతో సమానం, అది ముఖ్యంగా చేయాలి. ఉమ్, ఉదయాన్నే పుణ్యస్నానం చేయడం అనేది చాలా ముఖ్యం. ఆ. సముద్ర స్నానం కావచ్చు, నది స్నానం కావచ్చు, చెరువు స్నానం కావచ్చు, బావి స్నానం కావచ్చు, కొన్ని కొళాయి స్నానమో వేడి నీటి స్నానమో ఏదైనా ఖచ్చితంగా స్నానం చేయాలని వీలును బట్టి. అంతేనండి. ఆ, ఏది దొరికితే అది. మేమైతే అవకాశం ఉన్నప్పుడల్లా బావి స్నానం చేస్తూనే ఉంటామండి. ఆహా, సముద్ర స్నానం చాలా విశేషం. ఆ, ఆ తర్వాత దానం, ఇందాక చెప్పినటువంటిది శ్రాద్ధ సమానమైనటువంటిది. ఉమ్, అది కాకుండా దానాలు చేసుకోవచ్చు. ఉమ్, అందువల్ల దానం కూడా చేసుకోవాలి. దానం అంటే ఏం లేదండి, ఎవరికి ఏ వస్తువు అవసరమో, ఏ వస్తువును ఎవరు ఉపయోగించుకుంటారో చూసుకుని దానం చేయండి, అదే దానం. ఉమ్, అందుకే అన్నిటికంటే అన్నదానం మిన్నా అని ఎందుకన్నారంటే భూమి మీద జీవించేటటువంటి ప్రతి జీవికి ఆకలిస్తుంది, అవును. ప్రతి జీవి ఆహారం సేవిస్తుంది. కావున అందరూ ఖచ్చితంగా స్వీకరించే దానం అన్నదానం. అందులోనూ ఏదైనా మనిషికి ఆశాజీవి, తృప్తి దేంట్లో ఉండదు, ఉండదు, ఆహారంలో. అన్నదానంలో మాత్రం మీకు చాలు అనేటటువంటి మాట వస్తుంది. అవునండి. అందువల్ల దానం చేసుకోండి. స్నానం చెప్పాను, శ్రాద్ధానికి సమానమైనటువంటి పితృదేవతల కార్యక్రమం వంటి పొత్తర్లు ఇచ్చుకోవడం, స్వయం పాకం కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు సంక్రాంతి నాడు. ఆహా, అవునా. ఎవరు ఉండాలి అని అంటే ఉమ్, పెళ్ళయ్యి పిల్లలు లేని వాళ్ళు సంక్రాంతి నాడు ఉపవాసం ఉంటే కనుక ఉమ్, ఆ ఉపవాస ఫలంతో వాళ్లకు మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఓహో, అంటే సంతానం సంక్రాంతి ఆలస్యమైన నాడు. వాళ్ళు. అవునండి, పెళ్ళయి సంతానం లేదు, సంతానం గురించి ప్రయత్నిస్తున్నా ఉన్న వాళ్ళు సంక్రాంతి నాడు ఉపవాసం ఉండాలి. అంటే రెండవ రోజా అండి, భోగి, సంక్రాంతి, కనుమ? రెండో రోజు అండి సంక్రాంతి నాడు. పిల్లలు ఉన్నవాళ్ళు సంక్రాంతి ఉపవాసం చేయరాదు అని అంటారు. ఆహా, కావున పిల్లలు లేని వాళ్ళు తప్పక సంక్రాంతి ఉపవాసం చేయవచ్చండి. ఉమ్, ఆనాడు సంక్రాంతి నాడు కొత్త బట్టలు ధరించడం చాలా ముఖ్యం. ఎవరైనా సరే మొత్తం 3 రోజులు ధరిస్తాం మనం. ఉమ్, సరే, ఇప్పుడు సంక్రాంతి విశిష్టత నేను చెప్పాను, మొత్తం 3 రోజుల పండుగ ఏమిటో చెప్తాను. మనం భోగి, సంక్రాంతి, కనుమ అని మనం చేసుకుంటామండి. అవును గురువు. ఇందులో భోగితో ప్రారంభం అవుతుంది. ఉమ్, భోగి నాడు ఉదయాన్నే అందరూ ఏం చేస్తారు, భోగి మంట అని వేస్తారండి.
దీని వెనుక ఒక రహస్యం ఉన్నది, చాలా మందికి తెలియదండి. ఉమ్, ఆ రహస్యం ఏమిటి అని అంటే, నేను ఇందాక చెప్పాను మీకు మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయని. అవును. 12 సంక్రాంతుల్లోనూ కూడా 12 రకాల ప్రత్యేకమైనటువంటి దానాలు చెప్పింది శాస్త్రం. ఓహో. ఆ దానాల్లో భాగంగా మకర సంక్రాంతికి చేయవలసినటువంటి దానం ఏమిటో తెలుసునండి. ఉమ్, కట్టెలు నిప్పు. ఓ, ఈ కట్టెలు నిప్పు దానం చేయమన్నారు. కానీ ఎవరు అవి తీసుకుంటారు? దేనికి దానం చేయడము ఆ. అంటే కనుక వెచ్చదనం కోసం. ఓకే. అంటే వాళ్లకు నిప్పు దానం ఇవ్వాలి అని అర్థం. ఉమ్, నిప్పు దానం వల్ల ప్రయోజనం ఏమిటి? వాళ్లకు బాగా చలిగా ఉంటుంది, వాళ్ళు చలి కాచుకొని కొంచెం సుఖాన్ని పొందాలి అనేది ఉద్దేశం. ఆహా. అందువల్ల మన పెద్దలు ఏం చేశారంటే, నేను కట్టెలు దానం ఇస్తాను, నిప్పు దానం ఇస్తాను తీసుకుంటే ఎవడు రాడు. అందుకని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే భోగి మంట వేయడం అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఉమ్, మీ ఇంటి ముందు మీరు భోగి మంట వేయండి, మీకు శక్తి ఉంటే. ఏమంటే కట్టెలు కొనుక్కోవాలన్నా, మంట వేయాలన్నా కాస్త అక్కడ స్థలం ఉండాలి, కట్టెల డబ్బులు ఉండాలి. ఆ మాత్రం స్థితిమంతులు భోగి మంట వేయడం అనేది ప్రారంభమైంది. భోగి మంట వేసినప్పుడు భోగి మంట వేసుకునే శక్తి లేని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ మంట దగ్గర చెలి కాచుకునేవాళ్ళు. మనం పిలవకుండానే వస్తారు అలా. అంతే కదండి. ఆ విధంగా మకర సంక్రాంతి నాడు చేయవలసినటువంటి, అంటే మకర సంక్రమణ ప్రయుక్తంగా చేయవలసినటువంటి ఆ యొక్క నిప్పు దానము అనేటటువంటిది ఏదైతే ఉందో దానిని మనం భోగి మంట రూపంలో ఇంతకాలము కూడా పాటిస్తూ వచ్చాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్పానంటే, మీరు భోగి మంట వేయాలనే సంకల్పం మీకుంటే మీ సొంత కట్టెలతో మీరు వేయాలి. మీరు డబ్బిచ్చి సొంత కట్టెలు కొనుక్కుని వచ్చి మంట వేయండి. కానీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, ఇంట్లో ఉన్నవి ఎప్పుడూ కూడానండి ఈ కేవలం చెక్క తప్ప, అందున కూడా మంచి చెక్క దృష్టిలో పెట్టుకోండి. అంటే పాడైపోయినటువంటి, చెదపట్టినటువంటి, ఒకవేళ చెదపట్టి ఉన్నా కూడా మీరు శుభ్రం చేయాలి దాన్ని. శుభ్రం చేసి దానికి మేకులు అవి ఉండకూడదు. మేకులు అవి కొట్టుంటే అవన్నీ తీసేయాలి. తీసేసి పరిశుద్ధమైనటువంటి చెక్కని, మీ సొంత చెక్క అయితే మీరు తీసుకురావచ్చు. అంతేకాని కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఇళ్ళు తిరుగుతూ ఉంటారు, రాత్రి పడుకున్నప్పుడు అక్కడ ఏదో చెక్క. అది కరెక్ట్ కాదండి. భోగి మంట వేయడానికి కూడా ఒక ఫలితం ఉంటుంది. మీరు భోగి మంట వేస్తే ఆ భోగి మంటను చుట్టుపక్కల వాళ్ళందరూ చలి కార్చుకుంటే మీకు మంచి ఫలితం వస్తుంది. అది మీరు అన్నట్టు మన సొంత ఖర్చులతో చేస్తే, అది సొంత ఖర్చులతో మన ప్లేస్లో మన కట్టెలు, మన నిప్పు మనం చక్కగా వేసి 10 మందిని పిలవచ్చు. మేము భోగి మంట వేస్తూ ఉన్నాము, మీరు రండి అని చెప్పేసి. అలాగా భోగితో మొదలు పెడతారు, కానీ 3 రోజులు వేయచ్చు. మొత్తం భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు భోగి మంట వేసుకోవచ్చు. తద్వారా మకర సంక్రాంతి విహిత దానములు చేసినటువంటి ఫలితం మీకు వస్తూ ఉన్నది. ఆ విధంగా భోగి మంటతో ప్రారంభిస్తాం. అదే మంట మీద మనం వేడి నీటిని కాచుకుంటాము. కాచుకొని చక్కగా అందరూ స్నానం చేస్తారు, తల రుద్దుకొని స్నానం చేస్తారు. ఈ పండుగల్లోనైనా కుంకుడుకాయలతో స్నానం చేయమని నేను కోరతాను అందరినీ కూడాను. కుంకుడుకాయల వాడకం మనం మానేస్తే, పండించడం మానేస్తారు. కుంకుడుకాయ అంతరించకపోతే మనకు లేనిపోని రోగాలన్నీ కూడా ఈ యొక్క కొత్త షాంపూలతో వస్తున్నాయి. మీకు కుంకుడుకాయలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో చెప్పమంటారండి. కుంకుడుకాయ మీకు 2 in 1. మీరు షాంపూగా వాడచ్చు, సబ్బుగా వాడచ్చు. మీకు పూర్వకాలం ఏం చేసేవారు తెలుసు కదా మీకు. కుంకుడుకాయని పద్ధతిగా మన నానమ్మలు వాళ్ళు కలిపి తయారు చేసి ఇచ్చేసేవారు. అది బాడీ వాష్ లాగా ఒక లిక్విడ్ తయారైపోయేది. తలా రుద్దుకోవచ్చు, ఒళ్ళు కూడా దాంతోనే. ఇంకా మీకు మొత్తం కుంకుడుకాయతోనే పని అయిపోతుంది. అంతే, అలా చేసేవారు. ఇప్పుడు పనికిరాని సబ్బులన్నీ వాడి ఇప్పుడు అసలు లేనిపోయిన కొత్త కొత్త రోగాలు, చర్మ క్యాన్సర్లు అవన్నీ సబ్బుల వల్ల వస్తున్నాయి, షాంపూల వల్ల కూడా. అందువల్ల పండుగల సందర్భంలోనైనా కుంకుడుకాయ వాడే ప్రయత్నం చేయండి. కుంకుడుకాయతో శుభ్రంగా తలంటుకుని స్నానం చేయండి, కొత్త బట్టలు ధరించండి, మీ సాంప్రదాయాలను బట్టి బొట్లు పెట్టుకోండి. భోగి పండుగ నాడు ఎలాగో బంధువులు వస్తారు, భోజనాలు అన్నీ మామూలే. సాయంత్రం భోగి పళ్ళు పోయడం అనేది చేస్తారు. అంటే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఇది ఎందుకంటే దిష్ట? అవునండి, అంటే పిల్లలకు బాలారిష్ట దోషాలు రాకుండా, అలాగే గ్రహపీడలు, చీడపీడలు అంటాం మనం, అలాంటి పిల్లలకు సహజంగా అంటేటటువంటి చీడపీడలు రాకుండా భోగి పళ్ళు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పిల్లలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు? 6 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ వరకు చేస్తారండి మామూలుగాను. సరే 12 ఏళ్ల వరకు కూడా చేసేస్తున్నారు ఈ రోజుల్లో. ముఖ్యంగా 6 ఏళ్ల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ భోగి పళ్ళు సాయంకాలం పోస్తారు.
ముత్తైదువులు సువాసనలు వాళ్ళందరూ వచ్చి భోగి పళ్ళు పోసి అక్షతలు వేసి ఆశీర్వదించడం. అంటే పిల్లలకు సాయంత్రం స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, బొట్టు పెడతారు, చక్కగా కూర్చోబెడతారు, భోగి పళ్ళు పోయిస్తారు. దానివల్ల రోగాలు రాకుండా ఉంటాయి. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ భోగి పళ్ళ సాంప్రదాయంలో రేగు పళ్ళు వాడతారండి. రేగు పళ్ళనే సంస్కృతంలో బదరీ ఫలాలు అని అంటారు. వాటికి విశేషమైనటువంటి ఫలితం ఉన్నది. రేగు పళ్ళు అనేటటువంటివి ఆ యొక్క పిల్లల శరీరం మీద వేస్తారు. వాటితో పాటు చెరుకు ముక్కలు ఏర్పాటు చేసుకుంటారు. రాగి నాణేలు అంటే రాగి కాయిన్స్ ఏర్పాటు చేసుకుంటారు. అసలు పూర్వకాలం రాగి కాయిన్స్ ఏర్పాటు చేసేవారు. ఇప్పుడేమో మామూలు రూపాయి కాసులు వేసేస్తున్నారు. కానీ ఇప్పటికీ దొరుకుతూ ఉన్నాయండి. రాగి కాయిన్స్ అమ్ముతారు, అవి తెచ్చుకోవచ్చు. అవి అలాగే కొమ్ము శనగలు, పువ్వులు, ఈ 5 కలిపి భోగి పళ్ళుగా వేస్తారు. ఇంకోసారి చెబుతున్నాను, దృష్టిలో పెట్టుకోండి. రేగు పళ్ళు, చెరుకు ముక్కలు, రాగి నాణెములు, కొమ్ము శనగలు, పువ్వులు, ఈ 5 కలిపి భోగి పళ్ళు అని చెప్పేసి పిల్లల మీద వేస్తారు. అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళందరూ. తద్వారా వాళ్ళకు బాలారిష్ట దోషాలు అవి ఉండవు, చాలా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి. రెండవ రోజు సంక్రాంతి పండుగ. ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి చక్కగా చలిమంట వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అదే మంట మీద వేడి నీరు కాచుకుని నేను కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేస్తూ ఉంటాను అన్నమాట అండి. ఇలాంటి పండుగల్లోనైనా సరే, అంటే సాధారణంగా మనం వేడి నీటి స్నానం చేసేటటువంటి పండుగల్లో సంక్రాంతి ముఖ్యం. ఇలాంటి పండుగల్లోనైనా సరే గీజర్ నీళ్లు కాకుండా చక్కగా ఈ విధంగా కట్టెల మీద నీటిని కాచుకుని స్నానం చేయండి, కుంకుడుకాయతో స్నానం చేయండి అని చెబుతూ, కొత్త బట్టలు ధరిస్తాం కదా సంక్రాంతి నాడు కూడా ఉదయాన్నే మంట వేసుకోవడము, చలి కాచుకోవడము, వేడి నీళ్లు పెట్టుకోవడం, కుంకుడుకాయతో స్నానం చేయడం వరకు బాగానే ఉంది. కొత్త బట్టలు ధరించాలి. ఈ కొత్త బట్టలు సహజంగా పండుగలు అనేసరికి ఆడవారు షాపింగ్కి వెళ్ళి చీరలే కొనుక్కుంటారు ఎక్కువగా. పండుగ అనేసరికి వాళ్ళు చీరలే కొంటారు. కావున ఆడవాళ్ల విషయంలో పర్వాలేదు. మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు పండుగ అంటే, వీళ్ళు షర్ట్లు, జీన్ ప్యాంట్లు వీళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు వస్త్రధారణ గురించి మనం మాట్లాడుతాం, ఆడవారు ఇలా కట్టుకోవాలి, చేసుకోవాలి అని. అత్యధికంగా పండుగలకు, పెళ్లిళ్లకు ఆడవాళ్ళు బాగానే చీరలే కొనుక్కుంటారు. కానీ మగవాళ్ళు ఎల్లప్పుడూ ప్యాంటు షర్ట్లు. మరి మన పంచెకట్టు ఏమైంది అంటే, ఈ యొక్క పంచె అనేసరికి మన వాళ్ళందరూ అబ్బాయిలు భావించేది ఏమిటంటే, అదేదో వేద పండితుల బట్ట, లేకపోతే పౌరోహిత్యం చేయించే వాళ్ళ బట్ట, లేకపోతే ఖచ్చితంగా పూజలు చేయించినప్పుడే కట్టుకునే బట్ట అని అనుకోవడం పక్కన పెట్టాడు. అంటే కనీసం పండుగల్లోనైనా సరే పంచె కొనుక్కోవచ్చు కదా. మీరు పండుగ బట్టలు అని కొనుక్కోవడానికి వెళ్తారు కదా, చక్కగా మంచి పంచె, పోనీ షర్టే వేసుకోండి కాదంటారు. దాని మీద ఒక కండువా, రాజకీయ నాయకుల కండువా లాగా ఒకటి వేసుకోండి. చాలా మందికి ఏమనిపిస్తుంది, పంచె చిన్నతనంగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను మొన్న చూశాను మాట అండి, ఒక మంచి పట్టు పంచె, కండువా, షర్టు, ఈ యొక్క మొత్తం సెట్టు ఎంత అని అడిగాను. నాకు బాగా నచ్చింది. ఎంత అని అడిగితే 30,000 రూపాయలు చెప్పాడు. అంటే అంత బాగుంది. ఇది 30,000 ఇవ్వచ్చు అనిపించేట్టుగానే ఉంది. అంటే మీకు పంచే కండువా అంటే సాంప్రదాయ వస్త్రాల్లో కూడా అద్భుతమైనటువంటి వచ్చేసాయి. అంటే అన్ని విధాలుగా ఉన్నాయి. అంటే మీరేదో పంచె కట్టుకుని అయ్యో చిన్నతనంగా ఏదో పాడైపోయిన పంచె, పాత పంచెలాగా భావించక్కర్లేదు. మంచి లగ్జరీ పంచెలు, మంచి కాస్ట్లీ పంచెలు దొరుకుతున్నాయి. అవి కొనుక్కొని పండుగకి వేసుకోవచ్చు, కొత్తల్లుడికి పెట్టచ్చు. ఆ విధంగా అబ్బాయిలు కూడా పండుగలకు పంచెలు ధరించండి. అమ్మాయిలు చీరలు ధరిస్తారు, లేదా లంగా ఓణీలు ధరిస్తారు. ఇది చెబుతున్నాను. ఈ విధంగా సాంప్రదాయ వస్త్రధారణ స్త్రీ పురుషులిద్దరూ ఈ సంక్రాంతి పండుగకి చేసుకోండి అని చెబుతూ, సంక్రాంతి నాడు సాధారణంగా కొత్త బట్టలు ధరించడం, బొట్టు పెట్టుకోవడం, పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, ఇందాక చెప్పినట్లుగా దానాలు అవి చేసుకుంటారు. బంధువులు వాళ్ళు వస్తే ఆటలు అవి చాలా చక్కగా మనందరికీ తెలిసినటువంటిది. గాలిపటం వేసుకోవడాలు, గాలిపటం పోటీలు చాలా చోట్ల చేస్తూ ఉంటారు. అది కూడా ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. సంక్రాంతి తరువాతి రోజును కనుమ అంటాం మనం. ఈ యొక్క కనుమ నాడు సహజంగా ప్రయాణాలు చేయకూడదండి, చేయరు. అంటే కనుమ అంటే ఏమిటంటే పంచ కనుమలు అని ఉంటాయి మొత్తం సంవత్సరంలో. 5 కనుమలు. సహజంగా మనకు సంక్రాంతి కనుమే తెలుసు. 5 కనుమలు అని ఉంటాయి. 5 కనుమలు ఏమిటట, సంక్రాంతి తరువాత రోజు ఒక కనుమ,
అదే విధంగా జాతరలు అని చేస్తారు, గ్రామ దేవతల జాతరలు. అవునండి. ఆ జాతర చేసినటువంటి తరువాత రోజుకు కూడా కనుమ అని పేరు ఆ గ్రామవాసులకి. అదే విధంగా కొన్ని సందర్భాల్లోని జరగకూడనివి జరిగి గ్రామం తగలబడిపోయి ఉంటుంది, ఆ తరువాత రోజుకు కూడా కనుమ అని పేరు. ఒక కుటుంబానికి ఒక కనుమ ఉంటుంది, ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయి శవదహనం చేసినటువంటి రోజు ఉంటుంది, ఆ తరువాత రోజు కనుమ అన్నారు. అలాగే గ్రహణం వచ్చినటువంటి తరువాత రోజు కనుమ అని అన్నారు. ఈ 5 రకాల కనుమల నాడు కూడా ప్రయాణం చేయకూడదు, శూల అని ఉంటుంది, అది శ్రేయస్కరం కాదు అని అర్థం మాటండి. ఈ పంచ కనుమల్లో సంక్రాంతి తరువాత రోజు కనుమ కూడా ఉన్నది, ఇది అందరూ ఆచరించాల్సింది. ఇది అందరూ ఆచరిస్తారు. ఇది సంక్రాంతి తరువాత కనుమ, గ్రహణం తరువాత కనుమ అందరూ ఆచరించాలి. కావున కనుమ నాడు ప్రయాణం చేయరు. ఇతర ఆచారాలు సంక్రాంతి నాడు ఏవైతే స్నానము, పానము, కొత్త బట్టలు అవన్నీ కనుమ నాడు కూడా మన వాళ్ళు చేస్తారు మాటండి. ఇది మాత్రమే కాకుండా సంక్రాంతి పశువులకు, రైతులకు గొప్ప పండుగ. రైతులు వాళ్లకు పంట చేతికి వస్తుంది, ఆ పంట మొత్తం కోత అయిపోయి మొత్తం సిద్ధంగా ఉంటుంది, పశువులు ఎంతో సేవ చేసి ఉంటాయి, అందుకని వాటిని కూడా శుభ్రంగా కడిగి అలంకరించి వాటికి బట్టలు ఇచ్చుకుని కృతజ్ఞత చెప్పుకుంటారు. పంట వచ్చి ఉంటుంది కాబట్టి అది ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం వాళ్ళకు సహజంగానే రైతుల ఇళ్లలో ఉంటుంది. రైతులు కూడా పాపం ఇంటి పట్టున ఉండేటటువంటి రోజులు ఇవి. అంటే పంట చేతికి వచ్చేస్తే ఇంకా అప్పుడే పొలానికి వెళ్ళక్కర్లేదు కదా, మళ్ళీ కొంత సమయం వాళ్ళకి విశ్రాంతి ఉంటుంది. ఆ విధంగా పిల్లా జల్లా అందరూ కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. గ్రామాల్లో కోళ్ల పందాలని అవని చేసుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. ఈ విధంగా సంక్రాంతి అనేది చాలా అద్భుతమైనటువంటి పండుగ. ఉత్తరాయణ ప్రారంభ కాలము, ఉత్తరాయణ పుణ్యకాలము, దానాలు, జపాలు, స్నానాలు ఇందాక చెప్పుకున్నవన్నీ చేసుకుని సాంప్రదాయబద్ధంగా పండుగ ఆచరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొకటి మనకి బొమ్మల కొలువు అనే సాంప్రదాయం కూడా చాలా మంది ఆచరిస్తారు, ఇది పండుగలో భాగమేనండి? ఈ బొమ్మల కొలువు అనేది కొన్ని ప్రాంతాల్లో దసరాకి పెడతారండి, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి పెట్టుకుంటారు. మంచిదేనండి. ఈ బొమ్మల కొలువు అనేటటువంటిది ఒక ఎగ్జిబిషన్ లాంటి దృష్టిలో పెట్టుకోండి. పూర్వకాలంలో ఇది ఇంటింటా ఎగ్జిబిషన్ లాగా పనిచేసేవి. అంటే మనం ఏదైతే రామాయణం అని, భారతం అని, భాగవతం అని మనం చెప్పుకుంటామో అవి బొమ్మల రూపంలో చూపించడం. బొమ్మల కొలువులో మీకు ఎలాంటి బొమ్మలు ఉంటాయో చెప్పండి? రాముడు, సీతారాముడు, రావణాసురుడు చంపినట్లు ఇవన్నీ మీకు రకరకాలుగా మన పౌరాణిక పాత్రలన్నీ బొమ్మల రూపంలో మనకు కనిపిస్తాయి అక్కడ. అంటే మన సనాతన ధార్మిక గ్రంథాలకు ఒక మూర్తి రూపాలు అని చెప్పాలి. ఈ బొమ్మల కొలువుల వల్ల పిల్లలకు ముఖ్యంగా మన యొక్క పౌరాణిక పాత్రల పట్ల, పౌరాణిక గ్రంథాల పట్ల అద్భుతమైనటువంటి ఒక మక్కువ ఏర్పడుతుంది. పిల్లలు బొమ్మలతోనే ఆటలాడతారు కాబట్టి వాళ్ళు ఆడుకునేటటువంటి బొమ్మల రూపంలోనే పురాణాలను, ఇతిహాసాలను అలవాటు చేయడం అనేది మన పెద్దలు మనకు అందించినటువంటి సాంప్రదాయం. కనీసం ఆ బొమ్మలు చూసినప్పుడైనా పిల్లలు ఆ బొమ్మను చూసి ఏదైనా అడిగితే వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది. ఇతను హనుమంతుడు, ఈయన రాముడు, ఈయన కృష్ణుడు, శివుడు, దుర్గాదేవి అని చెప్పేసి ఉంటాయి. చాలా మంది తెలియక బొమ్మల కొలువులో ఈ అక్కర్లేని బొమ్మలు తెచ్చి చేరుస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా హిందూ ధర్మానికి సంబంధం లేనటువంటి ఒక్క బొమ్మ కూడా బొమ్మల కొలువులో కలపకూడదు, దృష్టిలో పెట్టుకోండి. లాఫింగ్ బుద్ధ కూడా మనకు సంబంధం లేదు, లాఫింగ్ బుద్ధ బొమ్మ కూడా బొమ్మల కొలువులో ఉండనక్కర్లేదు. కొంతమంది ఏంజల్స్ బొమ్మలు పెట్టుకుంటారు, అక్కర్లేదు, అవన్నీ కాదండి. హిందూ ధర్మానికి సంబంధించిన బొమ్మలే పెట్టుకోవాలి. మీరు మైసూరులో మీరు చూస్తే బొమ్మల కొలువు నాకు తెలిసి దేశవ్యాప్తంగా మైసూరులోనే ఫేమస్. అసలు ఒక ఇల్లు పూర్తి బొమ్మల కొలువు పెట్టేస్తారు. ఎప్పుడండి? సంక్రాంతి. ఇది దసరాకి జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వస్తే నేను తీసుకెళ్తాను. దాదాపుగా ఒక 2-3 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం బొమ్మల కొలువు పెడతారు అక్కడ. మొత్తం రకరకాల బొమ్మలు, అంతేనండి, మొత్తం వేలల్లో ఉంటాయి, వేలల్లో బొమ్మలు పెడతారు. చాలా అద్భుతం. మేము ఎప్పుడు చూడడానికి వెళ్తాం. అంటే అనేక ఇళ్లలో, పెద్ద పెద్ద ఇళ్లలో పెట్టుంటారు, పిలుస్తారు, వెళ్తాం, చూస్తూ ఉంటాం. మొత్తం మనదే సాంప్రదాయం ఉంటుంది, మొత్తం మన యొక్క చరిత్ర, మన యొక్క సాంప్రదాయం, ఇతిహాసం ఇదంతా కూడా బొమ్మల కొలువు రూపంలో మన పిల్లలకు అలాగే ప్రజలకు చూపించడమే బొమ్మల కొలువు. మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అక్కర్లేని వేరే మతాల బొమ్మలు
వేరే సంస్కృతుల బొమ్మలు అవును. ఇవేవి కూడా బొమ్మల కొలువులో పెట్టకూడదు, దృష్టిలో పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి పండగకు ముందు చాలా మంది ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. అంటే ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు, కీడు అని చెప్పి అంటూ ఉంటారు సంక్రాంతి అంటే. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు అయితే కొత్త బట్టలు కూడా ధరించరు, కీడు పండగ అని చెప్పి. ఇది వాస్తవమా అండి? అంటే కీడు పండగ అని కాదండి, ధనుర్మాసంలో సహజంగా ముహూర్తాలు ఉండవు. ధనుర్మాసంలో అంటే సూర్యుడు ధనుస్సులో ఉండగా శుభకార్యాలు ఏవి చేయరు. ధనుర్మాసం అనేది మీకు సంక్రాంతితో పూర్తవుతుంది. ధనుస్సు నుండి మకరంలోకి వచ్చేస్తాడు. అసలు మీకు శుభముహూర్తాలు మొదలయ్యేదే సంక్రాంతి తరువాత. కాకపోతే సహజంగా సంక్రమణానికి 1-2 రోజులు అటు ఇటు ముహూర్తాలు ఉండవండి, దానికి శాస్త్రం ఉంది. అలాగని అది కీడు పండుగ అని కాదు. మీరు సంక్రాంతి నాడు చేయవలసినటువంటి విశేష కార్యక్రమాలు చేయండి అని తప్ప సంక్రాంతి కీడు పండుగ అని కాదు. కొంతమంది భయపడతారు, భయాలకు అంతు లేదు. అయినప్పటికీ అదేం లేదండి. సంక్రాంతి తరువాత నుండి ముహూర్తాలు ఉంటాయి. సంక్రాంతి ముందు ముహూర్తాలు ఉండవు, సంక్రాంతి రోజులు కూడా ఉండవు, సంక్రాంతి తరువాత రోజు కూడా ఉండవు. సంక్రాంతి తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నుండి మీకు అన్ని శుభకార్యాలకు ముహూర్తాలు మొదలవుతాయి, చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతితో అప్పటి వరకు లేనటువంటి ముహూర్తాల కాలం పూర్తయి ముహూర్తాల కాలానికి ఒక అడుగు పడుతుంది. కావున కొత్త బట్టలు ధరించాల్సిందే. ఆ పండుగ 3 రోజులు కొత్త బట్టలు ధరించాల్సిందే. సంతోషం గురుగారు. ప్రతి సంవత్సరం ప్రతి పండుగ జరుపుకుంటున్నప్పటికీ మళ్ళీ కొత్త సందేహాలు వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా నివృత్తి చేశారండి. ధన్యవాదాలు. చాలా సంతోషం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.